హైపర్యూరిసేమియా, పాపులర్లీ నోన్ యాజ్ యూరిక్ యాసిడ్ ప్రాబ్లం. నార్మల్గా ఇది ఎప్పుడు బయటపడుతుంది అంటే ఎప్పుడైతే మీరు ఒక ఫిజికల్ యాక్టివిటీ చేసే ముందు, లైక్ ఒక జిమ్ జాయిన్ అయ్యే ముందు కానీ, లేకపోతే ఏదైనా స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యే ముందు ఒక మెడికల్ చెకప్ చేయించుకుంటారు కదా, ఆర్ నార్మల్గా అయినా మెడికల్ చెకప్ చేయించుకున్నప్పుడు మీ బ్లడ్లో దొరికే యూరిక్ యాసిడ్ వల్ల ఫామ్ అయ్యే ప్రాబ్లం ఈ హైపర్ యూరిసేమియా అనమాట. దీన్ని చాలా మంది చెప్తుంటారు, ఇట్లా నాకు యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉంది, సో నేను ప్రోటీన్ తినలేను, డాక్టర్స్ తినొద్దు అన్నారు చెప్పేసి. సో అలా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా చెప్తున్నా, లేకపోతే వాళ్ళకి ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికన్నా యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉందని తెలిసినా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూరిక్ యాసిడ్ అంటే ఏంటిది, అసలు అది మన బాడీలో ఉంటుందా లేకపోతే మన ఫుడ్స్ నుంచి తీసుకుంటేనే వస్తుందా అని చెప్పేసి తెలుసుకుందాం. సో ఎప్పుడైనా సరే మన బాడీ యూరిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అండ్ ఆల్సో మనం ఇచ్చే ఫుడ్స్తో కూడా ఈ యూరిక్ యాసిడ్ అనేది మన బాడీలో ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ అనేది మన బాడీ నుంచి రిలీజ్ అయ్యే దానికంటే కూడా మన బాడీలో ఎక్సెస్ ప్రొడక్షన్ జరుగుతుందో అప్పుడు ఇది జరుగుతుంది అనమాట. లెట్స్ సే మన బాడీలో ఆల్రెడీ దీని ప్రొడక్షన్ జరుగుతుంది, కానీ ఇది ఎంత బయటికి వెళ్ళాలో అది వెళ్ళట్లేదు అనుకోండి, త్రూ యూరిన్ అనుకోవచ్చు, త్రూ వేస్ట్ మేనేజ్మెంట్ వెళ్ళట్లేదు అనుకోండి, అప్పుడు ఈ యూరిక్ యాసిడ్ ప్రాబ్లం అనేది ఉంటుంది అనమాట. సో ఇది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది. అంతేగాని మనం యూరిక్ యాసిడ్ అనగానే అది అసలు దాన్ని డీటెయిల్స్ తెలియకుండా దానికి భయపడడం కాదు. సో ఈ యూరిక్ యాసిడ్ అనేది ప్రోటీన్ తింటేనే వస్తుందా, ఆ క్వశ్చన్ గురించి మాట్లాడుకుందాం. సో యూరిక్ యాసిడ్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే మీరు ప్రోటీన్ తిన్నప్పుడు కాదు, ప్రోటీన్లో ప్రోలిన్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది అనమాట. అది కొన్ని ఫుడ్స్ నుంచిలా వస్తుంది. సపోజ్ మనం రెడ్ మీట్ తింటారు కదా కొంతమంది, దాని నుంచి ఆల్కహాల్ కన్సూమ్ చేస్తారు, అండ్ షుగరీ ఐటమ్స్ తింటారు కదా, ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ నుంచి ప్రోలిన్ అనేది మన బాడీలోకి ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. సో ప్రోలిన్ అనేది మీ ప్రోటీన్ కంటెంట్లో ఎక్కువ ఉండడం వల్ల మీకు యూరిక్ యాసిడ్ ప్రాబ్లం అనేది వస్తుంది, అంతేగాని ప్రోటీన్ తినడం వల్ల రాదు. సో ఈ పాయింట్ క్లియర్ కదా. సో హైపర్ యూరిసేమియా అనే కండిషన్కి సిమ్టమ్స్ ఏంది, దాన్ని ఎట్లా గుర్తించాలనేది మాట్లాడదాం. ఫస్ట్ థింగ్ గౌట్ అటాక్స్ అనమాట. గౌట్ అటాక్స్ అంటే ఏం లేదు, మీకు నార్మల్గా ఇక్కడ నేను పిక్స్ ఇస్తాను చూడండి, స్కిన్ సడన్గా రెడ్ అయిపోవడం, అక్కడ ఏదైనా డిస్కంఫర్ట్ లాగా ఫీల్ అవ్వడం, అండ్ ఇన్ఫ్లమేషన్, బాడీకి ఇన్ఫ్లమేషన్, హీట్ జనరేట్ అవ్వడం, ఇలాంటివి ఒక సిమ్టమ్స్ లాగా మనం గుర్తించవచ్చు అనమాట. మీకు కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కదా, ఆ కిడ్నీ స్టోన్స్ ఏదైతే ఉంటుందో అలాంటి సిచ్యువేషన్ కూడా మనం దీంట్లో ఫేస్ చేస్తాం అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ లాగా మీరు అనుకోవచ్చు. ఇది వచ్చినప్పుడు అదే నాకు యూరిసేమియా ఉండొచ్చు అనే చెక్ కూడా మీరు చేయించుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే సిమ్టమ్, మీకు యూరినేషన్ ప్రాబ్లం ఉండొచ్చు, ఫ్రీక్వెంట్ యూరినేషన్ అవుతూ ఉండొచ్చు. సో అది వన్ ఆఫ్ ద ప్రాబ్లం లాగా మీరు గుర్తించవచ్చు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మీ బాడీ తొందరగా ఫటీక్ అయిపోతుంటుంది అనమాట, ఒక డిస్కంఫర్ట్ లాగా ఫీల్ అవుతుంటుంది త్రూ అవుట్ ద డే. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవ్వచ్చు. కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా చూస్తే మీకు ఇలాంటిది ఏమైనా కండిషన్ ఉందా అని చెప్పేసి కూడా చెక్ చేసుకోవడానికి మీకు ఇంకా ఈజీ ఉండాలని చెప్తున్నా. అండ్ లో ప్యూరిన్ ఫుడ్స్ అనేది మీరు కన్సూమ్ చేస్తే ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో అది సార్ట్ అవుట్ చేయడానికి మనకి ఎంతో అంత ఛాన్సెస్ ఉంటాయి. ఈ లో ప్యూరిన్ ఫుడ్స్ అంటే ఏంటి, అవి ఏమేమి తినొచ్చు మనం అని చెప్పేసి ఉంటుంది కదా డౌట్. సో దానికోసం చెప్దాం అనుకున్నా. సో లో ప్యూరిన్ ఫుడ్స్ ఏమేమి ఉంటాయంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, డైరీ ప్రొడక్ట్స్ అనమాట. సో ఇవన్నీ లో ప్యూరిన్ ఫుడ్స్ కిందకే వస్తాయి. ఆల్సో మీరు వాటర్ ఇంటేక్ ప్రాపర్గా తీసుకున్నారు అనుకోండి ఎవ్రీడే, మీ యూరిక్ యాసిడ్ ప్రాబ్లం అనేది ఎంతో అంత మనం క్యూర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా సరే యూరిక్ యాసిడ్ ప్రాబ్లం రాగానే ప్రోటీన్ బంద్ చేస్తామని అనకుండా మీ డైట్లో ప్రోలిన్ అనే కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించి తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ హైపర్ యూరిసేమియా అనే కండిషన్ మనకు రావడానికి ఏమేమి ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తుంది మనల్ని అనేది చూద్దాం. సో ఫస్ట్ థింగ్ మీ డైట్ అనమాట. మీ డైట్లో ప్రోలిన్ రిచ్ ఫుడ్స్ ఉన్నాయి అనుకోండి, పక్కా మీకు యూరిక్ యాసిడ్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైనా సరే ఒక హెల్దీ డైట్ని మెయింటైన్ చేయడానికి చూడండి, ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడానికి చూడండి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి కిడ్నీ డిస్ఫంక్షన్ అనమాట. ఎప్పుడైతే మీ కిడ్నీస్ ఈ యూరిక్ యాసిడ్ని బయటికి పంపించకుండా లోపల ప్రొడక్షన్ని పెంచుకుంటూ ఉంటుందో అప్పుడు మీకు ఈ కండిషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. థర్డ్ పాయింట్ ఒబేసిటీ అండ్ మెటబాలిక్ ప్రాబ్లం అనమాట. లైక్ మీ మెటబాలిజం ప్రాపర్గా లేకపోయినా, లేకపోతే మీరు ఒబీస్ ఉన్నా కానీ ఇది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫోర్త్, మీకు ఒకవేళ ఏమైనా మెడికల్ కండిషన్స్ ఉన్నాయి అనుకోండి, లైక్ హై బీపీ, కొలెస్ట్రాల్, ఇట్లాంటి ఏమైనా ఉన్నా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డయాబెటీస్ కూడా ఉంటే ఈ కండిషన్ అనేది వచ్చే ఛాన్సెస్. ఆల్సో మీకు ఒకవేళ జెనెటికల్గా ఈ ప్రాబ్లం ఉందనుకోండి, దెన్ మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కాకపోతే కొంచెం తక్కువ అనే చెప్పొచ్చు. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి హైపర్ యూరిసేమియా అనే ప్రాబ్లమ్ని క్రియేట్ చేయడానికి రీజన్స్ అవుతాయి అనమాట. సో దీన్ని ఎదుర్కోవడానికి మీ లైఫ్ స్టైల్లో మీరు ఏమేమి చేంజెస్ చేయొచ్చు అనేది మాట్లాడదాం. ఫస్ట్ థింగ్, ఒక హెల్దీ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఆల్సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరు ఫుడ్ ఇంటేక్స్లో ఆల్కహాల్ని, ఫ్రక్టోస్ని తగ్గించడానికి చూడండి. నేను ఇందాక చెప్పిన కదా షుగరీ ఐటమ్స్, ఆల్కహాల్ ఇట్లాంటివి తగ్గించండి అని. సో ఇలాంటివి తగ్గించడం వల్ల మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది అనమాట. ఆల్సో మీకు ఒకవేళ ఈ కండిషన్ వచ్చింది అనుకోండి, దీన్ని క్యూర్ చేసుకోవడానికి కొన్ని మెడికల్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి అనమాట. సో నేను దాన్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇదనమాట హైపర్ యూరిసేమియాకి ఒక
బ్యాక్గ్రౌండ్ అండ్ దాని సిమ్టమ్స్ అండ్ దాని డిసడ్వాంటేజెస్ అండ్ దాన్ని ఎలా క్యూర్ చేయాలన్న డీటెయిల్స్ అనమాట. సో మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరికైనా ఈ కండిషన్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఒకవేళ ఎవరైనా జిమ్ గోవర్స్ ఉంటే కూడా వాళ్ళకి ఇది షేర్ చేసి చెప్పండి ఒకసారి చెక్ చేయించుకోమని, సో దట్ వాళ్ళు కూడా హెల్దీగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.